కానీ ఇంత ఎత్తులో బోరుబావి పాప మరి అంత ఎక్కదు. ఇక్కడ ఆల్రెడీ దీనికి సంచి అయితే వేసి ఉంది. మనం ఇప్పుడే తీసాం, మరి అంతకు ముందు ఏ విధంగా ఉందో తెలియదు. ఇలాగ మాత్రం ఉంది. మనం మీరు అందరూ చూస్తుండగా తీసాను, ఈ విధంగా అయితే ఉంది. అందరూ కూడా దీన్ని పోలీసులు కూడా పరిశీలించారు. ఒకవేళ ఒకసారి బోరుబావి జూమ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జూమ్ అంటే ఎంత వెడల్పు విస్తీర్ణంలో ఉంది ఈ బోరుబావి అనేది కూడా ఒకసారి చూడొచ్చు. ఒకసారి దీంట్లో మనం ఒకసారి లైట్ కూడా వేసి చూసే ప్రయత్నం చేద్దాం. లైట్ వేద్దాం. ఒకసారి ఎంత లోతులో ఒక వాటర్ సౌకర్యం ఉందో ఒకసారి చూద్దాం. చూస్తున్నా ఎంత వాటర్ కనిపిస్తుంది చూసారా? మన లైట్ కనపడుతుంది, ఆ లైట్లో కనిపించేదే వాటర్ లెవెల్. ఒక్కసారి అంటే అందరి అనుమానాలు నిజం చేసేందుకు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలోనే ఏదైనా క్లూ దొరకపోతుందా అనేది అనుమానంతోనే మాత్రమే పాప ఇందులోకి వెళ్ళిందని కాదు. అలాగే ఇది అంటే పాప ఆడుకుంటూ వచ్చింది పడిపోయింది అనుకుంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆడుకుంటూ వచ్చింది ఇలాగ వెళ్ళింది. కానీ ఏడుస్తూ వచ్చినప్పుడు ఈ బోరుబాబులోకి ఎందుకు వెళ్తుంది? పాప ఏడుస్తూ వచ్చింది, తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చింది. తను తండ్రి ఉన్నాడా లేదో చూసిపోతుంది తప్ప ఒకవేళ ఆడుకోవడానికి ఇది వస్తువు కాదు. అలాగే మీరు అనుకున్నట్టు నడుచుకుంటూ వస్తే భూమి ఇక్కడ నుంచి కాకుండా సమానంగా ఉంటే మాత్రం నడుస్తూ ఏడుస్తూ తను ఇక చూడకుండా నడిచి వెళ్ళిపోతే ఇందులో జారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంత ఎత్తులో ఆ పాప ఇందులో పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అంటే ఎవరన్నా పాపని లిఫ్ట్ చేసి తీసుకుని ఇందులో మనం చెప్పకూడదు. ఆ విధంగా అంటే అనేక మంది చూసుకున్న అనేక తల్లిదండ్రులమే కక్షతోనో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే అనేక విధాలుగా సంవత్సరాలు ఉన్నటువంటి పగలు వాళ్ళని ఏదో విధంగా తీర్చుకునేందుకు పిల్లలపై కూడా వాళ్ళు పగన తీర్చుకునేటువంటి సందర్భాలు ఎన్నో ప్రాంతాల్లో చూస్తున్నాం. వాళ్ళు కారు గోడ కోసం చెప్పుకొస్తున్నారు. ఆ కారు గోడ కాకుండా వాళ్ళు వేరే ఏదన్నా ఉంటే, అలాగే కారు గొడవకు సంబంధించింది ఉంటే, ఇంకా కక్షలు పెంచుకుని ఉంటే వాళ్ళు తీసుకుని వచ్చి పాప కోసం రెక్కి నిర్వహించి పాపను ఎత్తుకెళ్ళిపోయి ఈ విధంగా వాళ్ళు ఇటువంటి కక్షలు తీర్చుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చి పడిస్తేనే మాత్రమే ఆ విధమైనటువంటి పాప బావిలో పడిపోయే అవకాశాలు ఉంటాయి.